మిత్రులారా, ఈరోజున నేను భీమవరం చైతన్య భారతి వాళ్ళ కార్యక్రమంలో నాటక పోటీలో అతిథిగా వచ్చాను చెప్పాను కదా. ఇక్కడ మన సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానానికి వచ్చాను. ఈ గుడిని మీకు తెలియదని వీడియో చేస్తున్నాను. మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది సోమేశ్వర జనార్దన స్వామి వాళ్ళ దేవస్థానం, సోమారామం, పంచారామాల్లో అటువంటి సోమారామం. లోపలికి వెళ్దాం. టవర్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అన్నమాట. ఎంత చక్కగా నిజంగా ఈ దేవాలయాలు చూస్తుంటేనే కడుపు నిండిపోతూ ఉంటుందండి. ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క మన సంస్కృతికి అద్దం పట్టేటువంటి గొప్ప దేవస్థానం. సరే, ధ్వజస్తంభం అన్నమాట. ఇది మెయిన్ ఇక్కడ మా సోమేశ్వర దేవస్థానం వారి దేవస్థానం. మెయిన్ విగ్రహం మీద మనము ఇదే చేయకూడదు కాబట్టి బయటంతా చూపిస్తున్నాను. అది లోపల అనమాట మెయిన్. అది లోపల అందరికీ అంతరాలయం అనమాట. ఆలయ సంప్రదాయాలు పాటించాలి కాబట్టి మన లోపల మూల విరాట్ మీద మనం వీడియో చేయకూడదు అంటే బయట చూపిస్తున్నాను. ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే అన్నపూర్ణ దేవస్థానం ఉంటుందన్నమాట. పైకి వెళ్తే అన్నపూర్ణ దేవస్థానం పైన ఒకసారి పైకి వెళ్ళిపోదాము. పైన అన్నపూర్ణమ్మ వారి దేవస్థానం ఉందన్నమాట. పైన కింద సోమేశ్వర దేవస్థానం, పైన అన్నపూర్ణమ్మ వారు చూస్తారు కదా. ఇది మెయిన్ విగ్రహం ఇదండి. తర్వాత దేవస్థానం చుట్టూ కూడా వివిధ దేవతా రూపాలు ఉన్నవి, అవి కూడా చూద్దాం. నేను ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా అక్కడ ఏమైనా విశేషాలు ఉన్నట్టయితే దేవస్థానం పాటిని కూడా మిత్రులందరికీ చూపించాలి ఉండి కొడుకు చూపిస్తుంటాను అన్నమాట. ఒకసారి ఎవరో ఉండేదాన్ని. ఎక్కడికక్కడ పూజలు నడుస్తుంది అందరి దేవతలు చుట్టూ. కుమారస్వామి, జనార్దన స్వామి వారు, ఆంజనేయ స్వామి, విగ్రహాలు. ఒక్క నిమిషం. విగ్రహాలు అష్టాదశ శక్తి పెట్టారు, పంచభూత లింగాలు. అది ఫ్రెండ్స్, అష్టాదశ శక్తి పెట్టారు. ఇది మన భీమవరంలో సోమేశ్వర స్వామి దేవస్థానం. మీకు చూపించేటువంటి గొప్ప అదృష్టాన్ని నోచుకున్నాను స్వామి దేవ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. ఇదో చేస్తాము. థ్యాంక్ యూ.